దాసరి సూపర్ హిట్ చిత్రాల్లో శివరంజని ఒకటి. ఆ చిత్రంలో హీరో హరిప్రసాద్. ఆ హీరో అవకాశం కోసం హరిప్రసాద్ చిరంజీవి, సుధాకర్‌ను బురిడీ కొట్టించాల్సి వచ్చింది. లేకపోతే ఆ ఛాన్స్ ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికో దక్కి ఉండేది. ఇంతకీ జరిగిందేమిటంటే శివరంజనిలో హీరో పాత్రకి గతంలో ఎలాంటి ఇమేజ్ లేని ఒక సరికొత్త నటుడిని ఎన్నుకోవాలని అన్వేషణ ప్రారంభించారు దాసరి. ఆయనకు తెలిసిన వారు తమ ఇంటి పక్క ముగ్గురు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్ ఉన్నారని, వాళ్ళు పనికొస్తారేమో చూడమని వాళ్ళ ఫోటోలు దాసరికి ఇచ్చారు. ఆ ముగ్గురు చిరంజీవి, సుధాకరు, హరిప్రసాద్. ఆయన వాళ్ళని పిలిపించి చూశారు. తనకు కావాల్సింది ఒక్కరేనని, స్క్రీన్ టెస్ట్ చేయించి నిర్ణయిస్తానని, మళ్ళీ పిలిచినప్పుడు రమ్మని పంపించేశారు. పిలవకుండా వెళ్తే బాగోదని చిరంజీవి, సుధాకరు వెళ్ళేవారు కాదు. కానీ హరిప్రసాద్ వాళ్ళకి తెలియకుండా తరచుగా దాసరిని కలుసుకుంటూ టచ్‌లో ఉండేవాడు. ఒకరోజు దాసరికి బెంగుళూరు వెళ్ళడానికి ఫ్లైట్‌కి 3 గంటలు వ్యవధి ఉండటంతో, ఆ టైంలో ఈ ముగ్గురు యువకులకి స్క్రీన్ టెస్ట్ చేయిద్దామని కబురు పంపించారు. కానీ హరిప్రసాద్ ఒక్కడే వచ్చాడు. వాళ్ళిద్దరూ సొంత ఊళ్ళకి వెళ్లారని, రావడానికి వారం 10 రోజులు పడుతుందని హరిప్రసాద్ చెప్పడంతో, ఆ రోజు అతనికి మాత్రమే స్క్రీన్ టెస్ట్ జరిగింది. రషెస్ చూసిన తర్వాత అతన్నే ఓకే చేశారు దాసరి. ఇంతకీ అసలు కథ ఏమిటంటే, స్క్రీన్ టెస్ట్ ఉందని కబురు పంపించినప్పుడు రూమ్‌లో హరిప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ ముగ్గురు కలిసి సినిమాకి వెళ్ళాలని ముందే ప్లాన్ చేశారు. వాళ్ళు వచ్చాక స్క్రీన్ టెస్ట్ సంగతి చెబితే అవకాశం ఆ ఇద్దరిలో ఎవరికో పోతుందని, తనకు రాదని హరిప్రసాద్ అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఆ సంగతి చెప్పకుండా, పైగా సినిమాకు రమ్మంటే నేను రానని పనుందని చెప్పి తప్పించుకున్నాడు. వాళ్ళు ఊళ్ళో లేరని దాసరికి అబద్ధం చెప్పాడు.